డాక్టర్ గారు చాలా వరకు బిఎంఐ తగ్గాలంటే వాకింగ్ చేయమంటారు. వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతున్నాయి అంటున్నారు. చేయకపోతే గుండె ఆగిపోతుంది అంటున్నారు. ఎక్కడ దాన్ని ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలండి? యూట్యూబు మీలాంటి పోడ్కాస్ట్స్ ఓకే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేప్పటికి కొద్ది కన్ఫ్యూజన్ అయోమయంగా ఉంది. యూట్యూబ్స్ అని యూనివర్సిటీస్ అయిపోయాయి. యూనివర్సిటీస్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు ఎలా తోస్తే అలా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక సైంటిఫిక్ రీసెర్చర్ అయిపోయాడు. ఓకే, కానీ బాగా నాలెడ్జ్ ఉన్న వారికి, అర్థం చేసుకున్న వారికి వాళ్ళకి అర్థం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఏం పబ్లిష్ చేశారు సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి, డైలీ 10,000 స్టెప్స్ అక్కర్లేవని చెప్పారు. అక్కర్లేదండి. 7,000 6,000 మోర్ దెన్ ఎనఫ్ అని వచ్చారు. అది ఎలా చెప్పారు? మంచి రీసెర్చ్ చేసి చెప్పారు. ఓకే, ఇంతమంది పేషెంట్స్ను 10,000, ఇంతమంది పేషెంట్స్ను 6,000 ఇలా సెగ్రిగేట్ చేసినప్పటికీ, ఓకే 6,000 తీసుకున్నప్పటికీ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్ అని చెప్పారు. సో ఇటువంటి హానెస్ట్ గుడ్ న్యూస్ వచ్చినప్పటికీ దాన్ని మనము అవలంబించాలి. ఓకే, సో మోకాలు ఉన్నవారికి, మోకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఆబ్వియస్లీ నడచడంతో కష్టమవుతుంది. ఓకే, సో ఒక జబ్బు, ఒక ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎక్సర్సైజెస్ మనం చేసేది ఎన్నో ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మొక్కాలు నొప్పులు ఎక్కువ ఉన్న వారికి ఏం చేస్తాము? స్విమ్మింగ్ చేయమంటాం. ఓకే, లేకుంటే బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. ఆల్రైట్, సో ఇలాంటి నీకు ఏది ఈజీగా అవుతుందో అటువంటి ఎక్సర్సైజ్ మనం ఈజీగా డిజైన్ చేయొచ్చు. మోకాలు నొప్పి ఉన్నప్పుడు చచ్చుకుంటా పడుకుంటా ఎందుకు నడవాలి? ఓకే, ఇట్ రియలీ అగ్రవేట్స్ అ ప్రాబ్లం. మళ్ళీ నువ్వు ఆర్థోపెడిక్ సర్జన్ పేషెంట్ అవుతావు, మళ్ళీ యూ హావ్ టు రిప్లేస్ ద థింగ్. అంతే కదా, నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాలి. సో చేయకూడదు. ఇంకేంటంటే మోకాలు నొప్పులు బాగా ఉన్న వారికి కూడా స్టేర్స్ ఎక్కడము దిగడము, ముఖ్యంగా దిగడంలో ఓకే కష్టం అవుతుంది. సో స్పెషలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ మోకాళ్ళ పైన వెయిట్ ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఆ జాయింట్స్ యూనో మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ వస్తుంటాయి. దాంతో నొప్పి వస్తుంది. నువ్వు ఎక్సర్సైజ్ చేసి నొప్పితో పడుకుంటే, నొప్పితో పని చేస్తే ఇట్స్ నాట్ నెసెసరీ. సో స్టే ట్యూన్డ్ అంటాం కదా, మంచి న్యూస్ కొరకు స్టే ట్యూన్డ్. ఓకే, మీలాంటి పాడ్కాస్ట్ మంచిగా మీరు ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే డాక్టర్, ఇంకో విషయం, చాలా వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ మీ స్పీచెస్ నేను 2-3 చోట్ల విన్నాను. అసలు ఎంతకంటే డేంజర్ లేదని మీరు చెప్తున్నారు. కొత్తగా 2-3 సంవత్సరాల కింద ఏం చెప్పారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్ అని. హార్ట్ అటాక్స్? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్ అనేసి జాగ్రత్తగా ఉండమని ఓకే ఇలాగా రీసెర్చ్లో పబ్లిష్ చేశారు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, నా ఎక్స్ట్రీమ్గా ఏది చేసినప్పటికీ కూడా ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 10 ఏళ్ల క్రితం మొదలైనప్పటికీ ఏమైందంటే అందులో మళ్ళీ కమర్షియలైజేషన్ అయిపోయింది. అందులో చాలామంది పండితులు యాప్స్ మొదలుపెట్టారు. ఈ యాప్కి సబ్స్క్రైబ్ చేస్తే యూనో 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, ఈ యాప్ నుంచి మీకు అంతా గైడెన్స్ ఇస్తాం. ఓకే, అందులో ఏం చెప్తున్నారు? 8 అవర్స్, 12 గంటలు, 18 గంటలు, ఈవెన్ 24 గంటలు ఫాస్టింగ్ కూడా. యూనో ఒక పేషెంట్కు డయాబెటీస్ ఉంది, స్ట్రెస్ ఉంది, నువ్వు 24 గంటలు ఫాస్టింగ్ చేసినప్పటికీ ఓకే నువ్వు ఏం భోంచేయకపోతే నువ్వు నెగటివ్ కెలారిక్ బ్యాలెన్స్లో వెళ్ళేసి బాడీలో కీటోన్స్ అనే కెమికల్స్ తయారు చేసినప్పటికీ దాని ఎఫెక్ట్ ఏముంటుందని ఏమైనా ఆలోచిస్తున్నారా? ఓకే, ఇటువంటి స్థితిలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదే కానీ ఎక్స్ట్రీమ్గా చేసినప్పటికీ ఓకే వితౌట్ కన్సల్టింగ్ ఎ డాక్టర్, ఒక సూపర్విజన్లో లేకపోయినప్పటికీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదర్వైజ్ ప్రాపర్గా చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 12 అవర్స్ 16 అవర్స్ ఇఫ్ యూ డూ ఇట్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తర్వాత మనకు డిమాండ్ ఫీడింగ్ అని వచ్చింది. డిమాండ్ ఫీడింగ్ ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు భోంచేయండి. ఓకే, ఇప్పుడు బ్లూ జోన్ పీపుల్ అంటాం కదా,
జపాను లేకుంటే అదర్ కంట్రీస్, సమ్ ఆఫ్ ది ఇటాలియన్ ప్రావిన్సెస్ ఇవన్నీ కూడా బ్లూ జోన్లో క్లాసిఫై చేశారు. అంటే బ్లూ జోన్లో ఉండేవారు చాలా ఏళ్ళు బ్రతుకుతారు, వాళ్ళకి జబ్బులు చాలా తక్కువ, వాళ్ళ 100 పైన బ్రతుకుతున్నారు అనేసి అందులో చాలా మటుకు రీసెర్చ్ చేశారు. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటిది, వాళ్ళు ఎలా భోంచేస్తారు. సో ఈ డిమాండ్ ఫీడింగ్ అనేసి ఈ బ్లూ జోన్లో ఉన్న ప్రజలకు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనలైజ్ చేసినప్పటికీ ఒకటి కనుక్కున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు భోంచేస్తారు. ఓకే, మధ్యాహ్నము 2 గంటలకైనా 4 గంటలకైనా ఓకే తీసుకున్నప్పుడు చాలా మటుకు ఒకటేసారి భోంచేస్తారు. లేకుండా ఉదయం కేవలం సమ్ మిల్క్, బటర్ మిల్క్ అంతే, ఫుల్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఇట్స్ నాట్ నెసెసరీ. దానివలన వీళ్ళు ఇన్నేళ్ళు బ్రతుకుతున్నారు అనేసి 100, 110, 115 ఇది కొత్తగా వచ్చిన న్యూ గైడ్ లైన్. కానీ డాక్టర్ గారు మనకి చాలా వరకు ఉదయాన్నే 7 గంటలకు టిఫిన్ తింటాడు, మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేస్తాడు, రాత్రి 7-8 గంటలకు వాడు రాత్రి భోజనం ముగిస్తాడు. వీడు చాలా క్రమశిక్షణలో ఉన్నట్టు మనకి చెప్తూ ఉంటారు. అది మన పురాణాల నుంచి వచ్చిన ప్రాబ్లం. 3 times ఎక్కడ కూడా రాసలేదు కదా. నువ్వు భగవద్గీత చదివినప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పాడు అందులో? లేదు. అర్జున్కి ఏమైనా 3 సార్లు కొద్దిగా మన వెళ్ళి లంచ్ చేసేసి మళ్ళీ ఉద్యానం కొంచెం మనం ఫైటింగ్ వస్తామనేసి ఎక్కడ చెప్పలేదు కదా మహాభారతంలో. సో నోవేర్ ఇట్ ఈస్ రిటర్న్. ఓకే, ఇది కేవలం దీని హిస్టరీ చదివితే ఏమన్నారంటే, జబ్బులు వచ్చినప్పటికీ డయాబెటీస్ అటువంటి జబ్బులు వచ్చినప్పటికీ మన షుగర్ రెగ్యులేషన్ కొరకు మన బాడీలో, హ్యూమన్ బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ సైకిల్ అంటే మన శరీరంలో అది ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది, ఓకే, ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు తక్కువగా ఉంటుంది, ఇవన్నీ దీని కారణాల వలన ఓకే 3 times 4 times భోంచేయడము విల్ బి హెల్ప్ఫుల్. ఆ కాన్సెప్ట్ వచ్చేసి అది ట్రాన్స్ఫార్మ్ ఎలాగైపోయింది, ప్రజలందరూ ప్రపంచం అంతా కూడా 3 times భోంచేయాలి. ఓకే, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే డిమాండ్ ఫీడింగ్ అంటున్నాము. బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదని కొంతమంది అంటారు, ఫాస్టింగ్ చేసినప్పుడు అంటారు. మళ్ళీ ఇంకో వైపునో డైలీ ఉదయం నీ బ్రెయిన్ ఫ్యూలు కార్బోహైడ్రేట్స్ అంటాం. మార్నింగ్ భోంచేసే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా కార్బ్స్ ఉంటేనే బెటర్ అంటాం. ఎందుకంటే మన బ్రెయిన్కు కావాల్సిన ఫ్యూల్ పెట్రోల్ లాగా ముఖ్యంగా కార్బ్స్ కావాలి, ప్రోటీన్ కాదు. ఓకే, సో ఈ కార్బ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మన సౌత్ ఇండియాలో దోశలు, ఇడ్లీ అండ్ ఆల్ దట్ స్టఫ్ విల్ హ్యాపన్. వెస్టర్న్ కంట్రీస్లో కూడా బ్రెడ్, ఓకే, ప్యాన్ కేక్స్ అండ్ సీరియలు, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. సో దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ సైన్స్. ఇలాంటి అలవాట్లు మనం అందరం నేర్చుకున్నాం. ఓకే, కానీ దాంతో ఏమైపోయిందంటే హ్యావ్ ఏ హెల్దీ బ్రేక్ఫాస్ట్, దెన్ హ్యావ్ ఏ గుడ్ లంచ్, మళ్ళీ సాయంకాలం కాగానే హ్యావ్ ఏ నైస్ డిన్నర్, మళ్ళీ మధ్యలో స్నాక్స్, మళ్ళీ సాయంకాలం డ్రింక్స్, మళ్ళీ యాపటైజర్స్. ఇవన్నీ చేసే వరకు నీ బాడీలో మెటాబలిజం కాదు కదా. అంటే ఇది ఎక్సెస్, అది ఎక్కడో పంపించాలి కదా ఎనర్జీ. సో దాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫ్యాట్. అందుకొరకు ఓవర్ వెయిట్ అవుతాము, ఒబీస్ అవుతాము. వాట్ యు టేక్ యూ హ్యావ్ టు ఎక్స్పెండ్. వెరీ సింపుల్ ఫార్ములా. వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇన్పుట్ అవుట్పుట్. ఇఫ్ ఇన్పుట్ అవుట్పుట్ ఈస్ మేనేజ్డ్, everything will be fine. That's all there to it. For more videos like this, subscribe Big TV channel.